బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ రాశి ఫలితాలు ఏంటో తెలుసుకుందామా? హాయ్ సుధా గారు. హాయ్ ప్రియాంక. గుడ్ మార్నింగ్. మార్నింగ్. మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారు? ఇవాళ మనం చేయబోయేది ఆలు పోహా. ఈ కాలంలో అందరూ చాలా ఫాస్ట్ గా తొందరగా వెళ్ళిపోవాలి, టైంలో ఉండట్లే. సో విల్ డూ ఇట్ వెరీ క్విక్లీ. వర్క్ అనేసి దేర్ ఇస్ నో టైం ఫర్ ఈటింగ్ ఆల్సో. సో విల్ మేక్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్ నౌ. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పోపు వేసుకోవాలి. దానికి సో ఆయిల్ ఇస్తారా? కడాయి వేడెక్కినట్టుంది, తక్కువ ఆయిల్ వేసుకుందాం జస్ట్ వేయించడానికి. ఓకే. నేను పోపు దినుసులు అని చెప్పాను కదా, ఆవాలు జీలకర్ర అది వేసుకోవాలన్నమాట. మీ చేతే చేయించిన వేయండి. కొంచెం చిటికెడు చాలు. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఇది హెల్త్ కి మంచిది అంటారు. అవును, డైజెషన్ ఈజీగా అయిపోతుంది. దట్స్ ట్రూ. కొంచెం పప్పులు. ఓకే. మినపప్పు ఎందుకు యాడ్ చేస్తారు? దానికి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా మినపప్పులో, అందుకని ఎక్కువ యాడ్ చేస్తాం. మన వంటలు అన్నింటిలోనే ఎక్కువ మినపప్పు యాడ్ చేస్తాం. సో ఎండుమిర్చి ఒకటే వేసుకుందాం. జస్ట్ ఇలా తుంచి ఇది తీసేయాలి మనం. ఓకే. కాడ తీసేసి జస్ట్ వేసుకోవడమే. గరిటిస్తారు. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చాప్డ్ మిర్చి వేసుకోండి. గ్రీన్ చిల్లీస్. ఓకే. కొంచెం వేగలేదు ఇది. విల్ పుట్ ఇట్ ఇన్ హై ప్లీజ్. అది కొంచెం క్రాక్లు అవగానే విల్ పుట్ దిస్ అండ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేసి దాని లోపల ఈ పోపు వేగే లోపల వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇది వాష్ చేసుకోవాలన్నమాట మన పోహా. బికాస్ సాఫ్ట్గా ఉండాలి. ముట్టుకుని చూడండి చాలా హార్డ్గా ఉంది కదా. సో అది సాఫ్ట్ అవ్వడానికి విల్ సోక్ చేసి వాటర్ యాడ్ చేసి సోక్ చేసి తీసేయాలన్నమాట వాటర్. అట్లా యాడ్ చేసి చేసింది ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ రిమూవ్ చేసేయాలి వాటర్ అంతాను. దెన్ వెళ్ళిపోతుంది. దెన్ యూ జస్ట్ వెట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ కడగడం కాదు, వెట్ చేసుకోవాలన్నమాట. పోపు వేగుతుంది, ఒకసారి గట్టిగా వేయించండి. అంటే ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 minutes. అన్ని రెడీగా ఉన్నాయి కదా మనకి. కొంచెం పోపు వేగగానే విల్ స్టార్ట్ ఆఫ్ అన్నమాట. చాలా ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది. క్రాక్లు అవుతున్నట్టుంది కదా లైట్గా. ఓకే. మనం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో. ఓకే. చిటికెడు. అవి క్రాక్లు అవుతుంది, చప్పుడు వినిపిస్తున్నట్టు కదా. కొంచెం అవనండి. క్రాక్లు అవుతుంది కదా. పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం అల్లం పీసెస్. ఓకే. అల్లం పీసెస్. పచ్చిమిర్చి వేసిన వెంటనే మనం ఉల్లిపాయలు వేసేద్దాం, ఎందుకంటే ఇట్లా బర్స్ట్ మీద పడుతుంది అన్నమాట, చెందుతుంది. సో ఐమ్ పుట్టింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ సన్నగా కట్ చేస్తుంది. లిటిల్ బిట్ ఆఫ్ కాజు. యూజువలీ ట్రెడిషనల్లీ ఏమో వాళ్ళు బేసన్ పప్పు యాడ్ చేస్తారు. మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనమాట ఈరోజు. హెల్త్కి మంచిది కదా. వేగింది కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ టొమాటో. కొంచెం 1 స్పూన్ మరీ ఎక్కువ టేస్ట్ కోసం వేయించండి. దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఆలు. ఇప్పుడు ఆలు ఉడకపెట్టిన ఆలు అని చెప్పాను కదా, దట్ విల్ మ్యాష్ అండ్ పుట్. దీన్ని మనం కొంచెమే చేస్తున్నాం కనుక విల్ టేక్ హాఫ్ ఆలు. మీరే మ్యాష్ చేయండి. జస్ట్ క్రష్ ఇట్ ఇన్ యూర్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ అన్నమాట. యాక్చువల్గా మ్యాష్ చేస్తే బాగుంటుంది. ఇంకా చూడండి, ఆలు కూడా హెల్త్కి మంచిది అంటుంటారు. కార్బోహైడ్రేట్స్ అన్ని సమపాళ్ళలో ఉంటేనే బాగుంటుంది హెల్త్. సో విల్ టేక్ లిటిల్ సాల్ట్. ఇది వేసాం కదా, ఇప్పుడు ఆలు వేసాం కదా, కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. ఒక హాఫ్ టీ స్పూన్ చాలు. హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు పోహా నేను చెప్పాను కదా, అది వేసుకుందాం మనం. వేసేయండి, మొత్తం వేసేయచ్చు. ఆలు కూడా కొంచెం వేగింది కదా, యూ కెన్ సీ ద కలర్. లైట్ బ్రౌన్ లో వచ్చేసాయి అంతే, అన్నీ వచ్చేస్తాయి. నేను ఇది బాగా కలపాలన్నమాట. ఇదిగోండి. రాశి ఫలాలు ఏంటో తప్పక
ఫస్ట్ మనం 12 రాశులు ఉంటాయి అన్నమాట. Okay. ఫస్ట్ రాశి మేషరాశి అంటారు. మేషరాశి అంటే ఏరీస్ అన్నమాట. ఏరీస్ అండ్ సన్ సైన్స్ అందరికి చాలా తెలిసి ఉంటుంది. Yeah. సో ఏరీస్ వాళ్ళకి వాళ్ళు చాలా బాగుంది. Okay. అన్ని శుభ పరిణామాలే జరుగుతాయి, అంత బాగుంటుంది అనమాట. ఓకే. వాళ్ళ వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి మంచి కలయికలు ఉంటాయి. అంటే ఏంటి, పై వాళ్ళతోటి మీటింగ్స్ అట్లా అనమాట. చాలా ప్రమోషన్స్ అలాంటివి. ప్రమోషన్స్ అని చెప్పలేము, కలయిక ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, బాగుంటుంది. ఇవాళ ఎంజాయ్ చేస్తారు అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ వచ్చేదేమో వృషభ రాశి అన్నమాట. వృషభ రాశి. అవును, వృషభ రాశి వాళ్ళకి కూడా ఈ రోజు చాలా బాగుంది అనమాట. ఓకే. వాళ్ళు ట్రావెలింగ్ అది చేయడానికి చాలా మంచి రోజు ఇవాళ. దే కెన్ ట్రావెల్ అనమాట. ఓకే. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేది మిథున రాశి. మిథున రాశి అంటే జెమిని. జెమిని. జెమిని వాళ్ళకి ట్రావెలింగ్ కి నేను చెప్పాను కదా చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ కాకుండా ఇంకా ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ బాగా పై ఎడ్యుకేషన్ కి వెళ్ళాలన్న వాళ్ళకి కానీ, చాలా స్టడీస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏంటి, దిస్ ద డే టు స్టార్ట్ ట్రైయింగ్ అన్నమాట. ఓకే. సో ఇట్ విల్ బి వెరీ గుడ్. స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎంఏ చదువుకున్న వాళ్ళు పిహెచ్డి చేయాలన్నా, సపోజ్ బిఏ చదువుకున్నారు, ఇప్పుడు లోయర్ దీంట్లో ఉంటుంది అనుకోండి, దాంట్లో ఎనీ కోర్సెస్ దానికి అప్లై చేయడానికి కానీ అప్లై చేస్తే బాగుంటుంది వాళ్ళకి. దిల్ గెట్ ఇట్ ఇమీడియట్లీ అన్న వాళ్ళకి కూడా బాగుంది అనమాట. ఇది వేడిగా అయిపోయినట్టుంది. అయిపోయింది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వాట్ వీ కెన్ డూ ఇస్ వీ హ్యావ్ టు గార్నిష్ ఇట్ విత్ ఇప్పుడు మన కోకోనట్ తురుము అని చెప్పాను కదా, గార్నిష్ చేయండి. కొంచెం వేయండి, తర్వాత మళ్ళీ ప్లేట్లో టేస్ట్ ప్రకారం అంతే చాలు. మళ్ళీ మనం ప్లేట్లో తీసుకున్నప్పుడు వేద్దాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేద్దాం మనం. ఓకే. కావాల్సిన వాళ్ళు నింబు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. టేస్ట్ ప్రకారం అంతే చాలు. కొంచెం వేసి మన ప్లేట్లోకి తీద్దాం. బాగా కలిపేయండి. ఓకే. నేను కలపను. చాలా కలర్ఫుల్ గా, నాకైతే ఇప్పుడే తినేసేయాలని ఉంది. బాగుంది కదా. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ పుల్లగా, మరి అందరికీ పులుపు నచ్చదు కదా. సో అంటే దీంట్లో కారం మనం యాడ్ చేయలేదు కదా. అల్లం వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. దట్ ఇస్ న్యాచురల్ అన్నమాట. డ్రై చిల్లీస్ యాడ్ చేసాం. డ్రై చిల్లీ పౌడర్ అక్కర్లేదు, ఇంకా సరిపోయింది. ఇంకా ఆపేయండి స్టవ్. డ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. వావ్, అన్ని కలర్స్ వచ్చేసాయి. ఆరెంజ్, yellow, గ్రీన్. మనది నెక్స్ట్ రాశి ఏంటంటే కర్కాటక రాశి కదా. ఓకే. పెద్దవాళ్ళతో బాగుంటారు అనమాట. ఎల్డర్స్ వాళ్ళ, కర్కాటక రాశి వాళ్ళకి ఎల్డర్స్తో బాగా సత్సంబంధాలు కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ దిస్ ద డే టు స్టార్ట్ ట్రైయింగ్ అనమాట. ఓకే. ట్రయల్ స్టార్ట్ చేసే స్టేజ్. సింహరాశి వాళ్ళు కూడా సత్ఫలితాలు పొందుతారు అన్నమాట. అంటే ఏంటి, మంచి ఫలితాలు దొరుకుతాయి. యూ కెన్ స్టార్ట్ ట్రైయింగ్ ఫర్ మ్యారేజ్ ఆర్ లవ్, దాంట్లో కూడా బాగా వస్తుంది అనమాట. ఈవెన్ ఫర్ కర్కాటక రాశి, సింహరాశి ఇద్దరికి చాలా బాగుంది అనమాట. సేమ్ ఇలా. మరి గార్నిష్ చేద్దామా? ఇది మన కలర్ఫుల్ గా ఉండాలి కదా, వైట్ మిస్సింగ్ కదా. అవును. కొంచెం దట్స్ ఎనఫ్. పుట్ లిటిల్ మోర్ కొత్తిమీర. ఓకే. లిటిల్ బిట్ మధ్యలో వేయండి, బాగుంటుంది. యా, దట్స్ నైస్. ఇప్పుడు మన ఆలు పోహా రెడీ అయిపోయింది. ఓ, రెడీ టు ఈట్ అన్నమాట. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం నిమ్మకాయతో. ఓకే. ఇవ్వండి, కత్తి ఇవ్వండి. అటుకులు విత్ నిమ్మకాయ చాలా బాగుంటుంది కదా. వెరీ టేస్టీ. తిని చూస్తారుగా తెలుస్తుంది. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్. యా, షూర్. కొంచెమే వేస్తున్నాను. ఐ డోంట్ నో బికాస్ యు మే నాట్ లైక్ ద, చాలా పులుపు ఉంటే అందరికి నచ్చకపోవచ్చు. ఓకే. ఓకే, లిటిల్ బిట్. యా. ఓకే, విల్ గో అండ్ ఈట్. విల్ గో అండ్ ఈట్. యా, షూర్. అలాగే మీరు రాశి సింహరాశి వరకు చెప్పారు కదా. అవునండి. మిగతా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అది కన్యా రాశి కదా. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. అంటే కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అట్లీస్ట్ కొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైట్ వేలో ఉన్నారనమాట.
నెక్స్ట్ తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి కొంచెం పిల్లల గురించి కొంచెం ఆందోళన అది ఉంటుంది అన్నమాట ఈరోజు. సో పిల్లల్ని బాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏమో వృశ్చిక రాశి. వృశ్చిక రాశి స్కార్పియో. సో అందరూ గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో అలాగా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ తిరిగి అలసటకి ఊరవుతారు అనమాట. సో దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. కొంచెం టేస్ట్ చేద్దాము. యా, ఎలా ఉంది? సూపర్బ్, వెరీ టేస్టీ. నెక్స్ట్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? వృశ్చికం ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, ఎక్కువ శ్రమ పడకుండా అలా చూసుకుంటూ ఉండాలి. రెస్ట్ తీసుకొని కవర్ చేసుకోవాలి. ఓకే. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా అన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఏమో డెబిలిటేషన్ లో ఉన్నాడు. అంటే ఏంటి, కొంచెం నీచపడి ఉన్నాడు అనమాట. అందుమూలని కొంచెం మనకి వచ్చిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కానీ కొంచెం విభేదాలు ఉంటాయి. అంటే మనస్పర్ధలు ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మనం మాట్లాడే తీరు బట్టి కూడా కొన్ని వస్తూ ఉంటాయి కదా. పేషెన్స్ ఉండాలి. 1 to 10 లెక్క పెట్టుకోవాలి. సో మకర రాశి వాళ్ళు. కుంభరాశి. కుంభరాశి. సో అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు శని మొన్నే కదా మూవ్ అయింది. వర్గోకి మూవ్ అయింది, అంటే కన్యా రాశికి మూవ్ అయింది అనమాట. సో చాలా డిలేస్ అంటూ అవుతూ ఉంటాయి అనమాట. అష్టమ శని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం చేసే పని కూడా, ఈ రోజు చేసే పని మనం ప్రయత్నం చేసినా అవ్వదు. సో 24 hours తర్వాత కానీ 48 hours తర్వాత కానీ 2 days మేబీ 1 week కూడా అవ్వచ్చు అనమాట. కొంచెం మకర రాశి వాళ్ళకన్నా చాలా పేషెంట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ వచ్చేది ఏంటి, మీనరాశి. మీనరాశి వాళ్ళేమో ఎప్పుడు వాళ్ళ రాశి వాళ్ళ లక్షణాలే అసలు దైవ చింతన అనేది ఎక్కువ ఉంటుంది. దైవ చింతన అంటే ఎక్కువ మన ఆధ్యాత్మిక వెళ్తారనమాట. మన పూజలు, భక్తులు, ట్రెడిషనల్ అని అనట్లేదు, దానికి డివోషనల్ ఇస్ మచ్ బెటర్. భక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట యూజువల్ గాను. వాళ్ళు ఇంకా దాంట్లో ఆ చింతనలో పడిపోతారు. అంటే అదే థాట్ లో పడతారు. చింతన అంటే థింకింగ్. సో భక్తి చింతన ఎక్కువ ఉంటుంది. చాలా ఆలయాలు దర్శించుకోవడం, అట్లా ఆలయాలకి చాలా గుళ్ళకి వెళ్ళడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. 12 రాసుల వారికి ఇన్ బిట్వీన్ అనమాట. ఇట్స్ నాట్ వెరీ గుడ్ అని చెప్పడానికి లేదు, వెరీ బ్యాడ్ అని చెప్పడానికి లేదు, మధ్య తరగా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఏరీస్ వాళ్ళకి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఏరీస్ వాళ్ళు మాత్రం పార్టీ టైం. సో ఏరీస్ పీపుల్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. This concludes all the 12 rasis anamata. Okay. I will continue eating now. Yeah. Sure? Yeah, sure. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం. యాక్చువల్లీ ఫాస్ట్గా అయిపోయింది కదా, జస్ట్ 5 minutes అంతే. ఇఫ్ యూ గెట్ ఎవ్రీథింగ్ రెడీ, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంటే 5 minutes. ఈ కాలంలో ఎవరికి టైం లేదు, తినడానికే టైం లేదు, చేయడానికి టైం అట్లా అన్ని చాప్ చేసి పెట్టుకుంటే అన్ని ఈజీగా అయిపోతుంది. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్తీగా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. విల్ క్యాచ్ అప్ టుమారో ఎట్ ద సేమ్ టైం. షూర్. థ్యాంక్ యూ. పాట కేక చిరంజీవి గారి పాట. సో ఆబ్వియస్లీ డాన్స్ చేయాల్సిందే. విజేత